హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో స్టూడెంట్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల యొక్క విద్య అనేది ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లల్ని చేర్పించండి. ప్రైవేట్ స్కూల్స్కి పిల్లల్ని పంపించకండి ఫ్రెండ్స్. కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కువ ఫీజులు కట్టాల్సి వస్తుంది. అసలు విద్య అనేది ఉచితంగా మనం తీసుకోవాల్సింది. విద్య అనేది డబ్బు కట్టి మనం ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలి? ఆ స్కూల్ అయినా ఈ స్కూల్ అయినా 2 స్కూళ్ళలో విద్య అనేది మన పిల్లలకి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉన్న ఫెసిలిటీని ఎందుకు యూజ్ చేసుకోకూడదు? గవర్నమెంట్ మనకు ఎందుకు ఇచ్చింది? ఈ గవర్నమెంట్ స్కూల్స్ని మనల్ని యూజ్ చేసుకోమని ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాము? కార్పొరేట్ సంస్థలు చూపించేటువంటి ఫెసిలిటీస్ని చూసి మనం ఆ స్కూళ్ళకి పంపిస్తున్నాం. కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ ఫెసిలిటీస్ లేనటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలను చదివిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు విద్య అనేది విలువ తెలుస్తుంది. విద్య అనే విలువ తెలుస్తుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలోనే గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. మనమే దాన్ని ఉపయోగించుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళలోకి పంపిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అనేటివి చాలా స్ట్రెంత్ అనేది పడిపోతుంది. సో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పడిపోకుండా మనం గవర్నమెంట్ స్కూల్ని యూజ్ చేసుకోవాలంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ గమనించి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించండి ఫ్రెండ్స్. నేను ఒక ఎంప్లాయీనే. నా పిల్లల్ని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్.